వెల్కమ్ టు నందన కలెక్షన్స్ అండి. లాస్ట్ వీడియోలో గివ్ తీయలేదు కదా, ఈ వీడియోలో కూడా తీసేస్తాను. మీకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్స్ అయితే రీస్టాక్ అయినాయి 2 డిజైన్స్‌లో. అండ్ బ్యాంగిల్స్ చాలామంది సోల్డ్ అవుట్ అయిపోయినాయి అంటున్నారు. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి. మన రెగ్యులర్ డిజైన్స్ మాత్రం బల్క్‌లో తెప్పిస్తూ ఉంటాము. లైక్ 750 డైమండ్ కాపీ ఇవైతే స్టాక్ ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ కూడా రీస్టాక్ అవుతున్నాయి. కావాలంటే ఇవైతే బుక్ చేసుకోండి. కానీ ఇవిని మళ్ళీ నేను వేసుకునే నక్షి బ్యాంగిల్స్ 890 ఇవి కూడా స్టాక్ ఉన్నాయి. ఇవి బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ మిగతావి అయితే సోల్డ్ అవుట్ అండి. ఎందుకంటే ఇవి బల్క్ లైక్ అన్ని సైజెస్ కలిపి మనకి 300-350 పేర్స్ మధ్యలో వచ్చినాయి. మిగతా అన్ని ఫస్ట్ టైం కదా, నేను కూడా అంత ఎక్కువ రిస్క్ అయితే చేయలేను. మార్జిన్స్లో చాలా తక్కువ, బ్యాంగిల్స్లో చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి కాబట్టి కొత్త డిజైన్స్ ఎప్పుడు కొంచెం మినిమమే తెప్పిస్తూ ఉంటాం. ఇవంటే మాకు రెస్పాన్స్ తెలుసు కాబట్టి బల్క్లో వస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయండి. సేమ్ డైమండ్స్ లాగానే ఉంటాయి. గోల్డ్లో చేయించుకునే డైమండ్ కాపీస్ అనమాట ఇవి. ఇది మీకు నక్షిలో గోల్డ్ కాపీ. నాకు తెలిసి మార్కెట్లో లేదండి. మనం ఇంట్రడ్యూస్ చేసి 2 ఇయర్స్ అయిపోతుంది కానీ నేను వేరే పేజెస్లో కూడా చూడలేదు. మేబీ నేను చూసినంత వరకు అయితే లేదు ఈ డిజైన్. చాలా బాగుంటుంది. ఇవి 890, ఇవి వచ్చేసి 750 ఇవైతే ఉన్నాయి. అండ్ మేము లాస్ట్ వీకెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళామన్నమాట. చెన్నై వెళ్ళామండి. ఒక గుడి జస్ట్ సింపుల్గా షేర్ చేసుకుంటున్నాను అంతే. చెన్నై వాళ్ళకి తెలిసే ఉంది, తిరువేర్కాడు అని చెప్పేసి అక్కడ అమ్మవారి ఫేమస్. ఆవిడ దర్శనం కోసం వెళ్ళాం. అక్కడి నుంచి కంచి వెళ్ళడం జరిగింది. కంచి కూడా అక్కడ వరకు వెళ్ళాం కదా, చెన్నై నుంచి 1 అవర్ కామాక్షి దేవి దర్శనం కోసం వెళ్ళామన్నమాట. మేము జస్ట్ అక్కడ చూసాము, లైక్ మనకి ఎక్కడ ప్రైజెస్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది మన షాప్లో కంచి శారీస్ కోసం అని చెప్పేసి వెళ్ళాం కదా అని చెప్పేసి. వీ గాట్ ది బెస్ట్ వీవర్స్ అండి, డైరెక్ట్ ఫ్రమ్ వీవర్స్. లిటరల్లీ ఇప్పుడు మీరు రీటైల్ ప్రైజెస్ లేకపోతే పెళ్ళికి షాపింగ్ అని వెళ్తూ ఉంటారు కదా, అలా ఎవరైనా కస్టమర్స్ వెళ్ళినా కూడా ఆ ప్రైజెస్కి ఇవ్వరండి. మా కజిన్స్, మా ఫ్రెండ్స్ చాలామంది దగ్గర నుంచి విన్నాను నేను. ఆల్మోస్ట్ సేమ్ ప్రైజెస్ ఉంటాయి. మనకి హైదరాబాద్లో కంచిపట్టు చీరలు ఏ ప్రైజెస్కి అయితే వస్తే అక్కడ సేమ్ ప్రైజెస్ చెప్తారు. పెద్ద డిఫరెన్స్ ఉండదు. కాకపోతే అక్కడ అన్ని పట్టు చీరల షాప్సే కాబట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అంతే తప్ప ప్రైస్ డిఫరెన్స్ ఉండదు. అది నిజమండి, అది 100% నిజం. అందుకని నాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు. కంచి వెళ్దామా, మనం పోచంపల్లి తెప్పించాం, మంగళగిరి, జైపూర్ వరకు కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్దామా అనుకున్నాం కానీ ఇది చాలామంది దగ్గర నుంచి ఇప్పుడు కాదు, పాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి వింటూనే ఉంటున్నాం. అందుకని వెళ్ళలేదు. బట్ చూద్దాం ఒకసారి. పర్సనల్గా అయినా ఏదైనా తీసుకోవడం కంటే ఇలా మాకు షాప్ ఉందండి ఇలా అని చెప్పి ఐ కన్విన్స్ దెమ్ ఎట్ మై బెస్ట్ అనమాట. సో వీ గాట్ బ్యూటిఫుల్ శారీస్. పార్సల్ వచ్చేసి రేపు ఆర్ ఎల్లుండి వస్తుంది. నేను ఎక్కువ రిస్క్ చేయలేదు. మినిమం రేంజ్ నుంచి ప్లెయిన్ ప్యూర్ కంచిపట్టు ప్లెయిన్ అండి, ప్యూర్ వస్తుంది. మధ్యలో బుటీస్ వచ్చి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చినవి మనకి 25, 35 ఆ రేంజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఒక ప్రీమియం రేంజ్కి వెళ్తే మనకి ఇక్కడ సిటీలో పెద్ద షాప్స్ దగ్గర నుంచి చిన్న షాప్స్ వరకు మేమే టాప్ అని చెప్పుకునే పట్టు చీరల షాప్స్లో కూడా ఆల్మోస్ట్ మనకి 6, 8 ఆ రేంజ్లో ఉన్నవి మీకు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక 4-5 లోపు పడతాయి అనమాట. నేను శాంపిల్స్కి అయితే కొన్నే తీసుకున్నాను, ప్రిపేర్డ్ అవ్వలేదు. బిజినెస్ పర్పస్ షాప్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు. బట్ కొంచెం మాట్లాడి వాళ్ళతో హాఫ్ డే కూర్చున్నాము. వాళ్ళు నా ఐడియాస్ వాళ్ళకి షేర్ చేయటం. మనం స్టార్టింగ్లో ఉన్నాం కదా, నేనేదో వెళ్ళిపోయి ఒక 10 lakhs స్టాక్ తెచ్చేసి ఆ టైప్ ఆఫ్ అంత ధైర్యం అయితే నాకు ఉండదు. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ కూడా కాదు. ఎందుకంటే అటు మళ్ళీ అంత ఇన్వెస్ట్ చేస్తే నాకు జ్యువెలరీ డిస్టర్బ్ అవుతుంది. టు బీ ఫ్రాంక్, ఆల్మోస్ట్ 10 months అయిపోతుంది స్టోర్ ఓపెన్ చేసి. అయినా కూడా మీకు క్లోతింగ్ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా చూపించలేకపోవడానికి రీజన్ అదేనండి. ఫస్ట్ రీజన్ నాకు జ్యువెలరీ డిస్టర్బ్ అవుతుంది. సెకండ్ మెయిన్ రీజన్ నాకు మీకు ఎలా చూపించాలో నాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు. ఇది సోది అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. దయచేసి డిసప్పాయింటింగ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. క్లోతింగ్ కోసం ఎదురు చూసే కస్టమర్స్ చాలామంది ఉన్నారు. వాట్సాప్లో రోజు అడుగుతూనే ఉంటున్నారు, కామెంట్ సెక్షన్లో కూడా. వాళ్ళ కోసం జస్ట్ పర్సనల్గా షేర్ చేసుకుంటున్నాను. అవి వచ్చిన వెంటనే మాత్రం ఖచ్చితంగా చేస్తాను. యాజ్ ఆఫ్ నౌ డిజైన్కి షేడ్కి సింగిల్ అయితే మనం తెప్పించాము. మీకు చూపిస్తాను. దే ప్రామిస్డ్ అస్ లైక్ విత్ ఇన్ 1 week 2 weeks లోపునే మేము మీకు ఏదంటే అది పంపిస్తామండి అని చెప్పారు. సో అంత టైం కూడా ఉందనుకునే వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోండి. బట్ ది బెస్ట్ ప్రైజెస్ అండి, ది బెస్ట్ క్వాలిటీ. నేను 5,000 ఎబో రేంజ్ అసలు ఏది కూడా వెళ్ళలేదు. 2, 3, 4, 5 ఈ 3-4 రేంజెస్లో మాత్రమే సెలెక్టివ్గా హ్యాండ్ పిక్ చేసి కొన్ని డిజైన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఒకటే డిజైన్స్లో డిఫరెంట్ షేడ్స్ అలాగా చాలా బాగున్నాయి. ప్యూర్ కంచి. కొన్ని సింగిల్ వార్ప్ ఏంటి అంటే మనకి 2,532 ఆ రేంజ్లో వచ్చేస్తే, డబల్ వార్ప్లో కొంచెం మినిమం డిజైన్ వచ్చినవి ఒక 3,500 నుంచి 4,500 లేకపోతే 4,900 ఆ ప్రైస్ రేంజ్ వరకు ప్యూర్ అంటే ప్యూర్
ప్యూర్ కంచి పట్టు శారీ వీవింగ్ వస్తుంది. మీకు బుట్టీస్ బట్టి దాన్ని బట్టి ప్రైజెస్ కొంచెం మారుతూ ఉంటాయి. వచ్చిన వెంటనే వీడియో అయితే చేస్తాను. అండ్ దానికంటే ముందు కాటన్ శారీస్ కాస్ట్ టు కాస్ట్ వీడియో ఒకటి అప్లోడ్ అవుతుందండి ఈ వీక్ మోస్ట్. పవర్ లూమ్లో వచ్చినవి మనకి అరౌండ్ మార్కెట్లో 500 నుంచి 1000 మధ్యలో ఉన్నవి మీకు ఆల్మోస్ట్ 350 నుంచి 750, 800 లోపు కాస్ట్ టు కాస్ట్. జస్ట్ షిప్పింగ్, కొన్నిట్లో షిప్పింగ్ కూడా ఉండదు. నేను ఒక వీడియో చేస్తాను, అవన్నీ సింగిల్ పీసెస్ మన దగ్గర. వీడియో చేసిన వెంటనే మీరు క్వైరీ పెట్టేసి బుక్ చేసుకోండి. మోస్ట్లీ ఈ నెంబర్ ఉండకపోవచ్చు, క్లోతింగ్ క్వైరీ నెంబర్ మన పాత నెంబర్ ఉంది కదా 9398333670, ఆ నెంబర్ ఇద్దాం అనుకుంటున్నాము. సో ఎందుకంటే జ్యువెలరీ క్వైరీస్ చాలా ఉంటాయేమో, సింగిల్ పీసెస్ మళ్ళీ మీరు మిస్ అయిపోతారు. అదే టైంలో వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేసేస్తాను సింగిల్ కాబట్టి. ఈ పట్టు మిగతావన్నీ ఎలా ఉన్నా కూడా కాటన్ శారీస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. డిజైన్కి ఒకటే ఉన్నా కూడా నంబర్ ఆఫ్ పీసెస్ చాలా ఉన్నాయి. ఒక కేటగిరీలో 50, ఒక కేటగిరీలో 100 ఉన్నాయి. జైపూర్ వాటివైతే ఆల్మోస్ట్ మనకి మార్కెట్ ప్రైస్ 1100 to 1200 మధ్యలో ఉన్నవి. అవి కూడా మీకు 1190, 25% ఆఫ్ తర్వాత ప్యూర్ అండి 80-100 కౌంట్ కూడా కాదు, అవి ప్యూర్ 890కి వచ్చేస్తాయి. ది బెస్ట్ ప్రైస్, జస్ట్ షిప్పింగ్ యాడ్ చేసి ఇచ్చేయటం మీకు అంతే. నేను అవి లైన్గా ఆ వీడియోస్ అయితే ఫస్ట్ కాటన్స్ అయితే అప్లోడ్ చేస్తాను, ఈ లోపు కంచి వస్తే కనుక చూపిస్తాను. లేదు మీకు స్టోర్కి వచ్చి చూడాలని ఉంటే 2 days తర్వాత రండి, ఒకసారి కంచి పట్టు శారీస్ కూడా వస్తాయి. బట్ క్వాంటిటీ అయితే మన దగ్గర సింగిల్ ఉంటే ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు రండి. అది వచ్చిన వెంటనే వీడియో చేస్తాను కాబట్టి వచ్చి తీసుకోవచ్చు. ఆన్లైన్ మాత్రం ఓన్లీ ప్రీ ఆర్డర్స్, ఓన్లీ కంచి పట్టు శారీస్ మాత్రం. అది కూడా 2000 నుంచి స్టార్ట్ చేసి బిలో 5000 రేంజ్ శారీస్ మాత్రమే యాజ్ ఆఫ్ నో మనం తెప్పిస్తున్నాం. ఎవరైనా చూస్తున్నాం ఆ ప్రైస్ రేంజ్లో ప్యూర్ పట్టులో అంటే కొంచెం వెయిట్ చేయండి, నేను వీడియో అప్లోడ్ చేశాక నచ్చితే కనుక బుక్ చేసుకోవచ్చు. ది బెస్ట్ క్వాలిటీ అండి. ఓకే, ఇదంతా ఎవరు విన్నారో వినలేదో నాకు తెలియదు, కానీ వినేవాళ్ళు పట్టు శారీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు అయితే మీరు ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు క్వాలిటీ అండ్ ప్రైజెస్ చూసి. నాకు ఎప్పుడు వస్తే స్టాక్ నేను అప్పుడు అప్డేట్ అయితే ఇచ్చేస్తాను. ఫస్ట్ 7 minutes అయిపోయింది కాబట్టి ఫాస్ట్గా వీడియో స్టార్ట్ చేసేద్దాము. వాట్సాప్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేయాలి అంటే కనుక నంబర్ చేంజ్ చేసి ఆల్మోస్ట్ 8 to 9 months అయిపోయిందండి. పాత నెంబర్కే పెడుతున్నారు, ఒక్కసారి చూసుకోండి. ఈ నెంబర్కి పెడితే మాత్రమే మీకు రెస్పాన్స్ అనేది వస్తుంది. మన ఎంక్వైరీ నెంబర్ వచ్చేసి 7006244709. ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చినా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి. బ్యాంగిల్స్ అయితే సైజ్ మెన్షన్ చేయండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి జ్యువెలరీలో న్యూ ఏరియాస్కి వెళ్ళారంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని కనిపిస్తే అక్కడైనా బుక్ చేసుకోవచ్చు. 4 to 10 working days డెలివరీ టైం. ఖచ్చితంగా టైం ఉందన్న వాళ్ళే బుక్ చేసుకోండి. డెలివరీ టైం అండి, డిస్పాచ్ టైం కాదు. అంటే 10 working days లోపు ప్రోడక్ట్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. ట్రాకింగ్ టైం పడుతుందండి, ట్రాకింగ్ ప్రయారిటీ అన్నవాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయకముందే ఇన్ఫామ్ చేయండి. ఎక్కువ ఉంటాయి కాబట్టి మాకు లైన్గా మాన్యువల్గా ఇవ్వాలి కాబట్టి డెఫినెట్లీ టైం పడుతుంది. అన్బాక్సింగ్ వీడియో చేయాలి. ఇదంతా ఓకే అన్న వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి. దయచేసి ఇష్యూస్ ఏం తీసుకురావద్దు. మేము వాట్సాప్లో అవైలబిలిటీ చెప్పకుండా పేమెంట్స్ చేస్తే మాకు సంబంధం లేదండి. మీరు వెబ్సైట్లో చెక్ చేస్తే వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ లాస్ట్ వీడియోలో నేను ఆల్మోస్ట్ సిమిలర్లో 10mm సొరస్కి చూపించానండి. ఇది ఒక పెండెంట్కి వేసి చూపించాను అనమాట. సో అందరూ దీనికే క్వైరీ పెడుతున్నారు, అది ఎవరు బుక్ చేసుకోలేదు. ఐ డోంట్ నో, అది పెద్ద బీట్స్ అని చెప్పి అది నచ్చలేదేమో మరి. దిస్ ఈజ్ 790 ఫ్రీ షిప్పింగ్ అండి. 8mm రియల్ స్వరస్కి ఈ మధ్యలో ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది చూసారా పార్టిషన్. ఇది మొత్తం అంతా కూడా బయట లైటింగ్ వచ్చి మీకు ఇప్పటివరకు రివర్స్ ఫోకస్ అవుతుంది, అందుకే బయట క్లోజ్ చేశాను నేను. ఇది మొత్తం అంతా కూడా మైక్రో ప్లేటింగ్ ఫ్లవర్ బిట్స్ వస్తాయండి. 21 inches వస్తుంది అనమాట. 21 inches వస్తుంది. ఇది కూడా మైక్రో పాలిష్, మంచి హుక్ వస్తుంది, మంచి ప్రొఫెషనల్ మేకింగ్ అండి. ఏ పెండెంట్ అయినా కూడా వేసేసుకోవచ్చు. 2 big size కాదు, 2 small size కాదు. స్వరస్కి షేడ్ చూసారా, చాలా బాగుంది. 8mm స్వరస్కి, ఒరిజినల్ స్వరస్కి అండి. ఫస్ట్ కాపీ సెకండ్ కాపీ ఏం కాదు, డైరెక్ట్ స్వరస్కి. 8mm. జస్ట్ మనకి లైన్కి ఎంత వస్తాయో లైన్లో ఇంతకన్నా కొంచెం తక్కువే వస్తాయి. ఆల్మోస్ట్ ఒక లైన్ తీసేసుకుని మధ్యలో ఇవి యాడ్ చేసేసాం అంతే. 790 ఫ్రీ షిప్పింగ్. వెరీ 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 బెస్ట్ ప్రైస్. ఏదైనా పెండెంట్ అయినా కూడా మీరు వేసేసుకోవచ్చు. 8mm వస్తే రియల్ స్వరస్కి. ఇవి మైక్రో పాలిష్ అండి. నార్మల్ ప్రీమియం క్వాలిటీ గోల్డ్ పాలిష్ అంటూ ఉంటారు, అది కాదండి. గోల్డ్ పాలిషింగ్లో ప్రీమియం అంటారు కదా, అది మీకు ఒక్కసారి తడిసినా ఎక్కువ రఫ్ చేసినా కాస్ట్ పడుతుంది, కానీ ఆ పాలిష్కి కలర్ అయితే పోతుంది. అది యూజువల్గా దేనికి యూస్ చేస్తారంటే స్టోన్స్ అవి ఎక్కువ ఉన్న సెట్కి ఆ పాలిష్ యూస్ చేస్తారు. అది కూడా ఎందుకంటే స్టోన్స్ ఎక్కువ ఉన్న వాటికి, బీడ్స్ ఎక్కువ ఉన్న వాటికి మైక్రో వాడితే స్టోన్ డ్యామేజ్ అయిపోతుంది. మైక్రో అనేది స్ట్రాంగ్ పాలిషింగ్ కాబట్టి అది వాడతారు ఫ్యాన్సీ టైప్ వాటికి. బట్ ఇలా హ్యాండ్మేడ్ వాటికి మీకు మైక్రోనే ప్రిఫర్ చేస్తారనమాట. మంచి మైక్రో పాలిష్లో వస్తుంది.
ఇలా ఫ్లవర్స్ కూడా మనమే చేయించుకున్నాము. హిక్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. 21 ఇంచెస్ జెంట్స్కి వేయాలంటే మీరు కొంచెం ఎక్స్ట్రా బ్యాక్ చైన్ అయితే తీసుకోవాలి. 21 ఇంచెస్. కొంచెం కిడ్స్ అయితే మగపిల్లలు బిలో 10-12 ఇయర్స్ వాళ్ళకైతే ఈ సైజ్ సరిపోతుందండి. స్వరోస్కి క్వాలిటీ చూసుకోవచ్చు ఎంత బాగుందో. 790 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. మంచి పట్టు శారీ పైకి సింపుల్గా ఇది ఒకటి వేసుకెళ్ళిపోతే సరిపోతుంది. ఇదే అడిగారండి, ఇది ప్రైస్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కొంతమంది అయితే అది అవైలబిలిటీ అడిగి పేమెంట్ చేయలేదు, పేమెంట్ అని అడిగితే ఇది తీసుకుంటామండి అన్నారు. సో అది పెద్ద సైజ్ అవటం వల్ల అయి ఉండొచ్చు, ఐ డోంట్ నో. బట్ అది చాలా బాగుంటుందండి డైరెక్ట్గా చూస్తే కూడా. అది 850 అనుకుంటా. దిస్ ఇస్ 790 ఫ్రీ షిప్పింగ్. 21 ఇంచెస్ సింగిల్ లైన్. 790 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనే వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి. కొంచెం ఫాస్ట్గానే చెప్పేస్తాను, సింపుల్ ప్రొడక్ట్సే ఉన్నాయి ఈరోజు వీడియోలో. 790 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. దయచేసి ఆర్డర్ కన్ఫర్మ్ అంటే మాత్రమే అవైలబిలిటీ అడగండి, ప్రొడక్ట్స్ అనేవి బ్లాక్ చేయొద్దు. అండ్ ఇవి రీస్టాక్ అయినాయండి. గోల్డ్ కాపీ మైక్రో పాలిష్ బ్లాక్ బీడ్స్ చైనా. ఇది లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ వరకు 18 వస్తుంది, కిందకు ఇంకొక 1.5-2 ఇంచెస్ అయితే వస్తుంది అనమాట. మైక్రో ప్లేటింగ్ అవ్వటం వల్ల ఈ స్టిఫ్నెస్ అంతే. లుక్ మాత్రం సేమ్ గోల్డే. చైన్ అది కూడా మీకు ఒకసారి దగ్గరగా చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. 790కి సెల్ చేస్తామండి ఫస్ట్. ఇది ఒక్కసారి ఆఫర్లో పెట్టాము, హండ్రెడ్స్ ఆఫ్ పీసెస్ మనం స్పెషల్గా రీస్టాక్ చేయించి. అప్పుడు 650 ఫ్రీ షిప్పింగ్లో, అప్పటి నుంచి 650కే ఇస్తూ ఉన్నాము. 650కే వస్తుంది. మీకు ఒక 25 పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇలా ఉంటుంది అనమాట. ట్విస్ట్ ప్యాటర్న్ వస్తుంది. సేమ్ గోల్డే. ఓవరాల్ ఇక్కడ వరకు చూసుకుంటే కనుక మీకు 20 ఇంచెస్ వచ్చేస్తుంది. దగ్గరగా చూపిస్తాం. చైన్ క్వాలిటీ చూసుకోవచ్చు మీరు. బాక్స్ ప్యాటర్న్ టైప్ మైక్రో పాలిష్ వస్తుంది. వెనకాల కూడా హుక్ అది కూడా చాలా బాగా ఇచ్చేస్తారు. డబల్ లైన్ చాలా అందంగా ఉంటుందండి. గోల్డ్ చైన్ లాగానే ఉంటుంది. గోల్డ్ నల్ల పూసలు చేయించుకున్నట్టే ఉంటుంది. ఫ్రెష్ గోల్డ్ పీస్ లాగా. షేడ్ కూడా చాలా బాగుంది. మీరు గమనిస్తే ఎల్లో షేడ్ అలా రాకుండా చాలా నీట్గా వచ్చింది పాలిషింగ్ అంతా. అండ్ ఇదే పాలిషింగ్లో ఈరోజు సింపుల్ కాసు చైన్ కూడా ఉందండి. యూజువల్గా మన కాసుల పేరు చంద్రహారాలు కొంచెం బ్రైట్ టోన్ వస్తూ ఉంటాయి. ఇలా చైన్స్ కొంచెం రేర్ అనమాట. బాగా వచ్చింది షేడ్ అది కూడా. ఇలా ట్విస్ట్ ప్యాటర్న్ ఉంటుంది. ఇది ఫిక్స్ అండి, ఇదేం మూవబుల్ కాదు. గోల్డ్ కాపీ అనమాట. ఇలా డబల్ లైన్ మధ్యలో మీకు 1 ఇంచ్ ప్యాటర్న్స్ దగ్గర బ్లాక్ బీడ్స్ అనేవి వస్తాయి. చాలా బాగుంటుంది, చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటుంది ఓవరాల్ చైన్ అయితే. ఇది మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఆటోమేటిక్గా ఒక యూస్ తర్వాత వచ్చేస్తుందండి. దాని గురించి ఏం టెన్షన్ పడద్దు. పాలిషింగ్ స్ట్రాంగ్ అవటం వల్ల అలా ఒకసారి ఉంటుంది. మన దగ్గర మైక్రో చైన్స్ తీసుకున్న వాళ్ళకైతే అది క్లియర్గా తెలుసు. బట్ ఫస్ట్ టైం వాళ్ళ కోసం చెప్తున్నాను, తిరగబడిపోతుంది అనుకుంటారేమో. ఓన్లీ 650 ఫ్రీ షిప్పింగ్ అండి. డైరెక్ట్ ఆఫర్ ప్రైస్ ఇది. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఎంత బాగుందో. ఓవరాల్ 20 ఇంచెస్. ఇక్కడ వరకు 18, ఇది శారీ పైకి వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇంకొక 1.5-2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. 650 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ఆఫర్ ప్రైస్. కావాలనే వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 650 ఫ్రీ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ మైక్రో పాలిష్లోనే బ్యూటిఫుల్ చైన్ అండి. ఇది లాంగ్ బ్యాక్ కట్టుతీగలో చేయించాము కొంచెం షార్ట్లో. అది అరౌండ్ 1600 అలా పడింది. ఇది వచ్చేసి 21 ఇంచెస్ వస్తుందండి. 20+ ఉంది. 21 ఇంచెస్. చాలా బాగుంది సింపుల్ చైన్. నేను లాస్ట్ వీడియోలో నక్షి పెండెంట్ చూపించాను కదండి. అలాంటి పెండెంట్స్ ఏదైనా ఉంటే వేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. ఓన్లీ చైన్ అయినా చాలా నిండుగా ఉంటుంది. కంప్లీట్లీ రియల్ బీడ్స్. చేతన్ రూబీస్, చేతన్ పచ్చలు, రష్యన్ ఎమరల్స్ అండి. రియల్ పంకిన్స్ ఇవి. రియల్ గ్రీన్ రష్యన్ ఎమరల్ పంకిన్స్. నక్షి బాల్. కంప్లీట్లీ మైక్రో పాలిష్ అండి. ఇది కట్టుతీగ కాదు. మీకు 1190 ఫ్రీ షిప్పింగ్ వస్తుంది. లెంత్ చాలా బాగుంది. 21 ఇంచెస్. మొత్తం రియల్ బీడ్స్. ఈ బీడ్స్ యాజ్ ఇట్ ఈస్ మీరు గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. తీగ అల్లిక కూడా చాలా బాగుంటుంది. బీడ్కి డిజైన్ తగ్గట్టు మీకు తీగ అల్లిక అనేది వస్తుంది. సింపుల్గా ఉన్నా కూడా చాలా నిండుగా ఉంటుంది. మీకు ఎల్లోస్, పింక్, రెడ్, బాటిల్ గ్రీన్, పేస్టల్ షేడ్స్ అలాంటి వాటిపైకి మాత్రం చాలా బాగుంటుంది. రాణి పింక్ రెడ్కి అయితే చాలా బాగుంటుందండి. ఇవి హైలైట్ అవుతాయి అప్పుడు మీకు. పంకిన్స్ బాగా బ్రైట్గా కనిపిస్తూ ఉంటాయి. వీటి షైన్ ఉంటుంది. మొత్తం అన్ని రియల్ బీడ్స్ అండి. పంకిన్స్ దగ్గర నుంచి మీకు ఇవి చేతన్ పచ్చలు ఒరిజినల్ 3mm. అండ్ ఫుల్ చేతన్ రూబీస్లో కూడా బ్యూటిఫుల్ చైన్ ఉంది వీడియోలో. మోస్ట్లీ దీని తర్వాత చూపిస్తాను. చాలా రోజులు అయిపోయింది మనం చేతన్ రూబీస్లో డిజైన్ చేసి. నక్షి బాల్ మీకు గోల్డ్ జ్యువెలరీ స్టోర్స్లో నక్షి బాల్ అంటే టిపికల్గా కనిపించే డిజైన్ ఇదేనండి. కామన్ డిజైన్. సో ఓవరాల్ లుక్ మీకు గోల్డ్లా ఉంటుంది. డిజైన్ కూడా అల్లికది కూడా నీట్గా ఉంటుంది. మైక్రో పాలిష్ అయినప్పటికీ కూడా దగ్గరగా సేమ్ కట్టుతీగలో వచ్చినట్టు గోల్డ్లో అల్లినట్టే ఉంటుంది. ఓవరాల్ క్లాసీ అండ్ డీసెంట్ పీస్ అనమాట. సింగిల్ లైన్ అయితేనే బాగుంటుందండి. ఎందుకంటే సైజెస్ వ్యారీ ఉన్నాయి కదా.
ఒకటి చిన్న సైజ్ బీడ్ తీసుకున్న ఒకటి పెద్దది తీసుకున్నాం కాబట్టి డబల్ కంటే సింగిలే మీకు చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. క్యాప్స్ చాలా బాగుంటాయి. మనకి నక్షీ బాల్కిని గ్రీన్ పంకిన్కిని క్యాప్స్ అయితే ఇచ్చేసారు. 1190 ఫ్రీ షిప్పింగ్. బీడ్స్ పట్టి ఉంటుందండి ప్రైస్. మీకు ఇదే మోనాలిసాలో నార్మల్ స్పిన్నల్స్తో అయితే కనుక ఒక 550 590కి ఈజీగా వచ్చేస్తుంది. నక్షీ బాల్స్ ఇవే వాడినా మీకు బీడ్స్ మారినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఏదైనా పెండెంట్ వేసుకున్నా, లేదు మీరు ఎక్కడన్నా ఇది తీసేసి ఇక్కడ ఒక పెండెంట్కి సైడ్ హుక్స్ ఉన్న వాటికి జాయిన్ చేసేసుకున్నా చాలా రిచ్గా ఉంటుంది. మంచి నక్షీ పెండెంట్స్ వచ్చే గోల్డ్ నక్షి అన్నీ కూడా డబల్ రింగ్స్తో వస్తాయి. అలాంటివి ఏమన్నా ఉంటే ఇక్కడ తీసేసి మీరు వేసేసుకున్నా బాగుంటుంది, లేదు ఇలా డైరెక్ట్ వేసుకున్నా బాగుంటుంది. 21 ఇంచెస్ ఇక్కడ పైన డబల్ లైన్ చంద్రహారం వచ్చేసింది. కనెక్టింగ్ దగ్గర కూడా మనకి చేతన్ పచ్చ అనేది ఇచ్చేశారు. కరెక్ట్ లెంత్ 21 అంటే మీకు తెలుసు కదా, శారీస్ పైకి వస్తుంది. 1190 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. బీడ్స్ అన్నీ కూడా మీరు గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే గోల్డ్లో మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ వీడియోలో చూపించలేకపోతున్నానండి, వేసుకున్నప్పుడు తెలుస్తుంది. క్యాప్స్ కటింగ్స్ వచ్చాయండి. క్యాప్స్ కటింగ్స్ రావడం వల్ల మీకు మంచి షైన్ ఉంటుంది. నక్షీ బాల్ అది కూడా దూరం నుంచి మంచి షైన్ ఉంటుంది. క్వాలిటీ అది కూడా మీరు ఒకసారి చూసుకోండి, బీడ్ క్వాలిటీ అండ్ మేకింగ్ అల్లిక అంతా కూడా. 1190 ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్. కావాలి అనే వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్న. 1190 ఫ్రీ షిప్పింగ్. మంచి పట్టు శారీస్ పైకి కూడా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 650 ప్రైస్ రేంజ్ అండ్ 690 ప్రైస్ రేంజ్లో విక్టోరియా పెండెంట్స్ మనకి బల్క్గా వచ్చినాయండి. కలర్కి 10 అలా వస్తే వేరు సైజెస్లో వేరు బీడ్స్తో చేయించామన్నమాట. పెండెంట్ ప్యాటర్న్ నేను మీకు చూపిస్తాను. ఇలాగ పింక్ వచ్చింది. ఇది స్పినల్స్లో చేయించాం. రియల్ 3mm స్పినల్స్ వస్తాయి ఒరిజినల్. అల్లిక చూసారా, ఫ్రెష్గా తీగా మనం అల్లేసిన తర్వాత పాలిష్ పెట్టి జస్ట్ ఇక్కడ కట్ చేసి ఇక్కడ అతికించేసుకున్నాం. చాలా బాగుంటుంది. విత్ పెండెంట్ చూసుకుంటే 20 ఇంచెస్, ఓన్లీ 650 ఫ్రీ షిప్పింగ్. ఇందులో కాంబినేషన్స్ చూపిస్తాను. ఇక్కడ స్వరస్కి తీసుకోలేదు, నార్మల్ పర్ల్స్ తీసుకున్నాం. ఇక్కడ కూడా స్వరస్కి తీసుకుంటే ఇంకొక 80 or 100 అయితే పెరిగిపోతాయి. ఇది డైరెక్ట్ మీకు ఆఫర్ ప్రైస్లోనే ఇస్తున్నానండి. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది పింక్ పెండెంట్ కదా, ఈ పింక్ పెండెంట్కి మనం గ్రీన్ తీసుకున్నాం. ఇంకొక కాంబినేషన్ సేమ్ అదే పింక్ తీసుకోవడం జరిగింది, అది కూడా చూపిస్తాను అది ఎలా ఉందని. ఇది పింక్ అనమాట. పింక్కి పింక్ తీసుకున్నాం ప్లస్ పింక్ గ్రీన్, ఎందుకంటే ఇవి డార్క్ గ్రీన్లో లేవు, పింక్లోనే ఉంటే ఒక 10 ఏమో గ్రీన్లో, ఒక 10 మనం పింక్లో తీసుకోవడం జరిగింది. మీరు కాంబినేషన్ బట్టి మీరు ఏదంటే అది చూస్ చేసుకోవచ్చు. కమింగ్ టు పెండెంట్, ప్రీమియం క్వాలిటీ విక్టోరియా అండి. ఇప్పుడు వస్తున్నాయి చాలా తక్కువ ప్రైస్ రేంజ్కి. హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 100-150కి కొన్ని వచ్చేస్తున్నాయి. క్వాలిటీ అస్సలు బాగోట్లేదు. ఇదంతా కూడా మనకి అదొక రకమైన చీప్ గోల్డ్ షేడ్ వస్తుంది ఫ్రేమ్ అంతా కూడా. స్టోన్ మొజనైట్ ఏదో, అన్కట్ ఏదో, గ్లాస్ కట్ ఏదో డిఫరెన్స్ తెలీదు, బట్ ఇవి ప్రీమియం క్వాలిటీ, చాలా బాగుంటుంది. పెండెంట్ వచ్చేసి మొజనైట్స్ అండి, మొజనైట్స్ డైమండ్ ఫినిష్ స్టోన్స్, కింద ఇలాగా పర్ల్స్ తీసుకున్నాం. ఈ పెండెంట్కే పెట్టవచ్చు మీరు అరౌండ్ 300-400. ఇదంతా కూడా మైక్రో పాలిష్ అల్లేసిన తర్వాత మనం తీసుకుని చేసామన్నమాట. స్పినల్స్ వచ్చినాయి ఈ 2 కాంబినేషన్స్. ఇంకొకటి కూడా స్పినల్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. లిమిటెడ్, దట్టు 10 ఒక దాంట్లో 10 ఒక దాంట్లో అలా ఉన్నందువల్ల నేను మీకు డైరెక్ట్ ఇవి ఆఫర్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను. బల్క్లో అవైలబుల్ లేవు. పెండెంట్స్ మనకి మిక్స్లో వచ్చేసరికి మనం అలా చేయించాం. 20 ఇంచెస్ లెంత్ శారీ పైకి వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఇది గోల్డ్, ఇది విక్టోరియా అని అస్సలు ఆలోచించాల్సిన పనే ఉండదండి. ఇక్కడ ఎక్కడ కూడా మీకు అసలు విక్టోరియా పాలిష్ కనిపించదు, కంప్లీట్లీ స్టోన్సే ఉంటాయి. స్టోన్ మీకు పెండెంట్ రిచ్నెస్ చూస్తే తెలిసిపోతుంది ఇక్కడ క్లియర్గా. పైన పికాక్స్, మొజనైట్స్ ఇలా వచ్చేసినాయి అనమాట. అండ్ స్పినల్స్లోనే ఇంకొక కాంబినేషన్ వచ్చేసి కొంచెం రేర్ పెండెంట్స్. ఇవి కూడా 10 ఉంటే 10 చేయించాము. వైలెట్ కలర్ స్పినల్స్ అండి. ఇందులో మాత్రం హైలైట్ స్పినలే. నేను ఫస్ట్ టైం చూశాను ఈ వైలెట్ స్పిన్నల్, ఇంత అందంగా ఉంది, చాలా చాలా బాగుంది, మణులు ఉన్నట్టు ఉందన్నమాట. ఇవి కూడా 10 ఉన్నాయి. వైలెట్ వచ్చింది స్టోన్స్కి, వైలెట్ వచ్చిన దానికి మాత్రం వైలెట్టే వచ్చేసింది. ఇలాగా స్పిన్నల్ క్వాలిటీ చూసారా ఎంత బాగుందో. అంటే అన్నీ సేమ్ అండి, క్వాలిటీ కానీ ప్రైస్ కానీ సేమ్. మనకి షేడ్ బట్టి దాని లుక్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. 20 ఇంచెస్ వస్తుంది, ఇది కూడా అంతే 20 ఇంచెస్ వచ్చేస్తుంది. సింపుల్గా ఉంటుంది, మీరు మ్యాచింగ్ వాటిపైకి వేసేసుకోవచ్చు చక్కగా. పేస్టల్ షేడ్స్లో ఇప్పుడు సింపుల్ పార్టీ వేర్ శారీస్ వస్తున్నాయి, ఇలాంటివి వేసుకుంటే ఏంటంటే చైన్ మీకు హైలైట్ అవ్వదు, అలా అని
మరీ ఏం వేసుకోలేదు అన్నట్టు కాకుండా పెండెంట్ రిచ్‌నెస్ అనేది కనిపిస్తూ డీసెంట్‌గా, సటిల్‌గా ఉంటాయి. పెండెంట్ వల్లే ఓవరాల్ లుక్ అయితే వస్తుందండి. ఓన్లీ చైన్‌కి ఏమంత ఉండదు గానీ, బట్ డైరెక్ట్ ఆఫర్ ప్రైస్‌లో వస్తున్నాయి కాబట్టి 10 పీసెసే ఉన్నాయి ఆప్షన్‌లో. మీకు కావాల్సిన కలర్ అయితే బుక్ చేసేసుకోండి. ఇదొచ్చేసి వైలెట్ స్పినల్స్ విత్ వైలెట్ పెండెంట్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ పెండెంట్ విత్ పింక్ స్పినల్స్ వస్తుంది. మైక్రో పాలిష్ అల్లిక అండి మొత్తం అంతా కూడా. మీకు దూరంగా కూడా షేడ్ తెలుస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి బాటిల్ గ్రీన్. దీనికి కూడా పింక్ పెండెంటే వచ్చేసింది. ఇవన్నీ స్పినల్స్లో చేయించామండి. 2 ప్యాటర్న్స్ మాత్రం మనం రియల్ మోనాలిసా క్రిస్టల్ తీసుకున్నాం. అవి 690, అవి కూడా చూపిస్తాను. ఇవి వచ్చేసి మీకు 650 ఈచ్ పడతాయి. సపరేట్ చూపిస్తాను, స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ రియల్ స్పిన్నల్స్లో కావాలి అనేవాళ్ళు ఇది తీసేసుకోండి. 20 ఇంచెస్ అండి, వెనకాల వరకు కూడా మొత్తం స్పిన్నల్ వస్తుంది. ఇవి డైరెక్ట్ ఆఫర్ ప్రైస్ అండి, మళ్ళీ చెప్తున్నా, దయచేసి డిస్కౌంట్స్ అడగొద్దు. ఇందులో కలర్కి 10 ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ ఆఫర్లో ఇస్తున్నాను. లుక్ అది కూడా మీరు చూసుకోవచ్చు, బీడ్ షేడ్ కానీ. 650 ఫ్రీ షిప్పింగ్. గ్రీన్ స్పిన్నర్లో కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. 650 ఫ్రీ షిప్పింగ్. బాగా బ్రైట్గా కనిపిస్తుందండి, బాగుంటుంది. పెండెంట్ నీట్గా ఉంటుంది, మంచి డార్క్ షేడ్ బీడ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి పింక్. ఈ కాంట్రాస్ట్ వాటిపైకి కావాలంటే మీరు ఇవి తీసుకోండి, స్పిన్నర్స్లో వచ్చినవి పింక్ గ్రీన్ అలా తీసుకోండి. ఎల్లోస్కి అలాంటి వాటిపైకి 650 ఫ్రీ షిప్పింగ్. పింక్ స్పిన్నల్ కాంబినేషన్లో కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ అనమాట. వైలెట్ స్పిన్నల్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. డైరెక్ట్ వైలెట్ అని చెప్పలేము, మనకి మౌవ్ కలర్ అంటారు చూసారా, అలా కాకుండా లావెండర్ కాకుండా అలా ఉందన్నమాట బీడ్ కలర్. 650 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. వైలెట్ కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. ఈ 3 కూడా మీకు పైన మేకింగ్ చేసిన స్పినల్స్. 2 మాత్రం మనం రియల్ మోనాలిసా క్రిస్టల్ తీసుకున్నాము, అవేమో పేస్టల్ షేడ్స్ వచ్చినాయి అండి. ఒకటి ఆబ్వియస్లీ మనకి సీ బ్లూ అండి, ఇది సీ గ్రీన్ కాదు, సీ బ్లూ పెండెంటే వచ్చింది. ఇది కూడా ఇది స్పినల్స్ కాదు, మోనాలిసా, రియల్ మోనాలిసా క్రిస్టల్, గోల్డ్లో కూడా యూస్ చేస్తారు. ఇందులో ఇంకొక కాంబినేషన్ కూడా ఉంది, మంచి పీచ్ కలర్. ఇవి ఒక 10 అవి ఒక 10 ఉన్నాయి. సో ఇలా 10 ఉన్నాయి, అందుకే నేను డైరెక్ట్ ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను. ఆ కాంబినేషన్ కూడా చూపిస్తాను, ఏది నచ్చితే తీసుకోవచ్చు. పేస్టల్స్ ఇప్పుడు షిమ్మర్ శారీస్ అవి వస్తున్నాయి చూసారా, వాటికి చాలా బాగుంటాయి. ఇక్కడ అదే పీచ్ పింక్ పెండెంట్లో వస్తుంది, పీచ్ స్టోన్ ఏమో మోనాలిసా క్రిస్టల్ తీసుకున్నారు. అల్లిక మొత్తం కూడా మైక్రో పాలిష్ తీగ. ఇది సేమ్ 20 ఇంచెస్ లెంత్ అయితే వచ్చేస్తే. ఇవి వచ్చేసి 690 అండి. సేమ్ నాకు మేకర్ దగ్గర నుంచి ఎంత ప్రైస్ డిఫరెన్స్ అయితే పడిందో మన బీడ్స్ వల్ల, సేమ్ ఆ ప్రైస్కి మీకు ఇచ్చేస్తున్నాను. ఎక్స్ట్రా మార్జిన్ అయితే ఏం లేదు. బీడ్స్ డిఫరెన్స్ 20 ఇంచెస్ బాగుంటాయి. మీకు ఇవి ఆనకపోయినా కూడా కింద పెండెంట్కి వచ్చేసరికి అప్పుడు మీకు ఓవరాల్ చైన్ అనేది నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇది సీ బ్లూ అండి, ఇది సీ గ్రీన్ కాదు, సీ బ్లూ షేడ్ ఉంటుంది, గ్రీన్ షేడ్ ఎక్కడ ఉండదు. ఒకసారి చూడొచ్చు వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ అదే షేడ్. మోనాలిసా క్రిస్టల్ అండి, ఇది స్పినల్ కాదు. దీనికి అదే ఈ షేడ్ ఉన్న స్టోన్ ఏదైతే ఉందో అదే షేడ్లో మనం బీడ్స్ కూడా తీసుకోవడం జరిగింది. పెండెంట్ అంతా సేమ్, ఈ సెంటర్లో స్టోన్స్ మాత్రం మారుతాయి. ఇది సీ బ్లూ కదా, ఇది మంచి పీచ్ కలర్, పీచిష్ పింక్లో ఉంది. పెండెంట్లో స్టోన్ సేమ్ సిమిలర్గా ఉన్నది, బీడ్స్ తీసుకున్నాం. ఇవి కూడా 10 ఉన్నాయి. ఈ 2 మాత్రం 690. షిమ్మర్ శారీస్, జిమ్మిచూ శారీస్ వస్తున్నాయి చూసారా, టిష్యూ శారీస్, అలాంటి వాటిపైకి బాగుంటాయి. ఫుల్లీ పార్టీ వేర్ శారీస్ పైకి మంచి వర్క్ శారీస్ వస్తాయి. మీరు హెవీ జ్యువెలరీ వేసుకున్నారంటే శారీ డామినేట్ అయిపోతుంది. ఇలాంటిది వేసుకున్నారంటే మీకు పెండెంట్ హైలైట్ అవుతుంది, దేని అందం దానికి కనిపిస్తూ ఉంటుంది. సో పీచ్ కావాలి అనే వాళ్ళైతే ఇలా పీచ్ కలర్ తీసేసుకోండి. ఇవి రియల్ మోనాలిసా క్రిస్టల్స్. 690 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఇవన్నీ కూడా నేను వెబ్సైట్లో కూడా యాడ్ చేస్తానండి, మీరు ఎక్కడంటే అక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ స్కిన్ కలర్లో ఉంది, నా చేయి పైన వేస్తేనే మీకు తెలిసిపోతుంది, అసలు డిఫరెన్స్ తెలియట్లేదు. ఇది వచ్చేసి సీ బ్లూ అనమాట. 20 ఇంచెస్ లెంత్ అన్నీ కూడా శారీ పైకి వస్తే కింద పర్ల్స్ హ్యాంగ్ చేసాము. సీ బ్లూలో కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. 690 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. మంచి విక్టోరియా పాలిష్ అనమాట. నెక్స్ట్ గోల్డ్లో చూసి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే చేసామండి. మీరు లాస్ట్ లుక్కి పెట్టుకుంటాను అంటే ఒక 28-30 వరకు వచ్చేస్తుంది.
యాక్చువల్లీ నేను చూసిన డిజైన్ కూడా చెప్తాను. చాలా బాగుంది. కంప్లీట్లీ రియల్ పర్ల్స్ తీసుకున్నాము. ప్రైస్ వచ్చేసి 1950 ఫ్రీ షిప్పింగ్. 1 సెకండ్. 1950 ఫ్రీ షిప్పింగ్. చాలా చాలా మంచి ప్రైస్కి వస్తుంది. 2100 యాక్చువల్ ప్రైస్. ఇది సేమ్ గోల్డ్లో చూసానండి నేను. గోల్డ్లో కింద రూబీస్ ఉన్నాయన్నమాట. కింద 3 లైన్స్లో రూబీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రూబీస్ది మనం ఆల్రెడీ చూపించాము. దట్టు రూబీస్ ఇలా తీసుకున్నామంటే 4000 5000 అయిపోతుంది. మన కస్టమర్స్ ఏంటంటే ఇలా సెట్స్ ఏమీ లేకుండా, ఇలా ఫ్రేమ్స్ ఏమీ లేకుండా ఓన్లీ కట్టుతీగలు అల్లించేస్తే 4000 5000 అయినా తీసుకుంటారు. కానీ ఇవన్నీ వచ్చి మళ్ళీ మైక్రోలో అనేసరికి ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు, టు బీ ఫ్రాంక్. బట్ యూసేజ్ బట్టి రెండు కూడా ఒకటే లైఫ్ ఇస్తాయండి. అల్లిక మారుతుందంటే మనకి కొన్ని డిజైన్స్ ఏంటంటే మైక్రో అల్లిక చాలు, ఎందుకు ప్రైస్ అనవసరం అన్నవి నేను మైక్రోలోనే చేస్తూ ఉంటాను. మీకు అదైనా ఇదైనా ఓవరాల్ లుక్ ఒకటే ఉంటుంది అన్నప్పుడు, ఎందుకంటే ఈ ఓవరాల్ పార్ట్లో మీకు దూరంగా చూస్తే పర్ల్స్ని ఈ ప్యాటర్నే హైలైట్ అవుతుంది, మధ్యలో అల్లిక అనేది మీకు హైలైట్ అవ్వదు. సో దీనికి మైక్రో చాలు, మనకి ప్రైస్ తగ్గుతుందన్న ఉద్దేశంతో నేను మైక్రో తీసుకుని ఒరిజినల్ పర్ల్స్తో చేయించాను. లుక్ మాత్రం చాలా బాగుంది. ఫ్రేమ్స్ అన్నీ కూడా మనమే తీసుకున్నాం. ఇక్కడ పట్టీ మీకు కనిపించినా కూడా అందంగానే ఉంటుంది, కంగారు పడద్దు. పట్టీ కూడా గోల్డ్లో యూస్ చేసే పట్టీ తీసుకున్నాము. 28 ఇంచెస్. నేను మీకు ఇంకా పైకి పెట్టి చూపిస్తున్నాను. ఇయర్ రింగ్స్ రావు, పెద్ద స్టోన్ ప్యాటర్న్ మొత్తం అంతా కూడా. ఈ బిట్స్ అన్నీ మనం డిజైన్ చేయించుకుని స్టోన్ సైజ్ అది కటింగ్ చేయించుకుని పెట్టి చేయించాం. 25 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 25 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అంతా మన ఓన్ మేకింగ్ కాబట్టి మీకు 1950 ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది. లుక్ కూడా చూసారా సైడ్ నుంచి ఎంత నీట్గా డీసెంట్గా, జస్ట్ లైక్ గోల్డ్. మీకు ఎక్కడ ఓవర్గా కాకుండా, బయటికి ఎంబోజ్ అయిపోయి కాకుండా. సిల్వర్ జ్యువెలరీ కొంతమంది ప్రిఫర్ చేయండి, ఎందుకో తెలుసా అండి, సిల్వర్ జ్యువెలరీ ఇలా నైస్గా నీట్గా రావట్లేదు, కొంచెం ఏమంటారు మొద్దు బారిపోయినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అక్కడ గోల్డ్కి సిల్వర్కి డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. మనకి ఇందులో అది కూడా తెలియట్లేదు. చాలా నీట్గా వచ్చేసినాయి ఫ్రేమ్స్ అన్నీ కూడా. మైక్రోలో కూడా మంచి షేడ్ వేయించాం, పాలిషింగ్ ఎల్లో షేడ్ అలా రాకుండా నీట్గా డీసెంట్ షేడ్ వచ్చేలాగా. లక్ష్మీదేవులు వచ్చేస్తారు. రెడ్ కలర్ స్టోన్స్ వస్తే ఈ పట్టీస్ విడివిడిగా తీసుకుని మనం స్టోన్ ఫిట్ చేసి జాయిన్ చేసామండి. వెల్డింగ్ చేశాక మళ్ళీ పాలిష్ పెట్టించాం. మూడేమో ఇటు మూడు లక్ష్మీదేవులు, రెడ్ స్టోన్స్. దూరం నుంచి చూస్తే మనకి ఒరిజినల్ రూబీస్ కాకుండా దానిలా ఉంటాయండి. ఆ స్టోన్ పేరేంటి, గోమేదకం కాకుండా రూబీ కాకుండా ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ కింద దానికి వస్తే కింద హాఫ్ మొత్తం రియల్ పర్ల్స్, 3 స్టెప్స్ ఒరిజినల్ పర్ల్స్ అండి. ఇవి ఖచ్చితంగా షేప్స్ ఇలాగే ఉంటాయి, మీకు తెలుసు, నచ్చినాయి అంటేనే తీసుకోండి. స్వరోస్కీస్ కాదు ఇవి, ఒరిజినల్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్. ఫ్రెష్ వాటర్ పర్ల్స్. అల్లిక మొత్తం మైక్రో తీగ తీసుకున్నాం. ఈ బీడ్స్ అన్నీ గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. చాలా రిచ్గా, చాలా డీసెంట్గా ఉంటుంది పీస్. మంచి పట్టు శారీ పైకి వేసుకున్నారంటే చాలా నీట్గా కనిపిస్తుంది. స్టోన్స్ రావటం వల్ల చాలా బాగుంటుంది. 1950 ఫ్రీ షిప్పింగ్. కమింగ్ టు ద లెంత్ 28 వస్తుంది. ఈ పట్టీ లాస్ట్ హుక్కు పెట్టుకున్నా మీకు పట్టీ కనిపించినా కూడా అందంగానే ఉంటుంది. డాల్కి వేస్తే ఇలా కిందకి వెళ్ళిపోయినట్టు ఉంటుందని నేను పైకి పెట్టాను. మీరు పైకి అయినా కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ పైకి పెట్టుకోవాలి, సింగిల్ ఇది ఒకటే వేసుకుంటాం, వేరే ఏమీ వేసుకోము అంటే మీరు నో ప్రాబ్లం. ఇలా ఇక్కడ ఒక క్లిప్ ఆన్ పెట్టేసుకుంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ యూస్ చేసిన చైన్ కూడా ఇది ఓన్లీ చైన్ 150 ఆర్ 180 అండి. ఇది కూడా విడిగా చైన్ తీసుకుని ఇక్కడ వెల్డింగ్ చేసిన తర్వాత దీంతో ఈక్వల్గా ఉన్న పాలిషింగ్ అనేది తీసుకున్నాం. నార్మల్ డైరెక్ట్ ఇది మైక్రోలో మనం పర్చేస్ చేసామంటే ఈ టైప్ రాదు, కొంచెం ఎల్లోయిష్ వస్తుంది ప్యూర్ మైక్రో అయితే. ఇది కావాలని చెప్పేసి మనం టోన్ చేంజ్ చేసాము. ఇది గోల్డ్ లుక్ ఉండాలి అని. లక్ష్మీదేవి కూడా రూపులు కూడా మీరు చూడొచ్చు ఎంత అందంగా ఉన్నాయో. 1950 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఓవరాల్ లుక్ ఒకసారి చూసుకోండి. అయ్యో, ఎస్, 1950 ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది. నేను ప్రైస్ చూపిస్తాను. ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. వెబ్సైట్లో కావాలంటే వెబ్సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు. మీరు కెంపు స్టడ్సే, పర్ల్స్ వచ్చిన స్టడ్స్, లైట్ నక్షి బుట్టలు పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. 1950 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కావాలనే వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. 1950 ఫ్రీ షిప్పింగ్. క్వాలిటీ చూసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కట్టుతీగ ఐటమ్. ప్రతి వీడియోలో కట్టుతీగ ప్రొడక్ట్ ఉండాల్సిందే. మంచి క్యాప్స్తో చేయించామండి. 7mm స్వరోస్కి, 7mm బ్లాక్ స్వరోస్కీస్ మార్కెట్లో మీరు ఏ షేడ్లో తీసుకున్నా 6mm, 8mm, 10mm కంటే 9mm కంటే 7mm కాస్ట్లీ ఉంటుంది. 10 తెలీదు, 8, 9mm కంటే కూడా 7mm కాస్ట్లీ ఉంటుంది. దీనికి కావాలని 7mm ఎందుకు తీసుకున్నామంటే ఈ క్యాప్స్ కోసం అండి. ఫస్ట్ 8mmతో ట్రై చేస్తే మనకి పర్ల్ పెద్దదైపోయింది, క్యాప్స్ రెగ్యులర్గా కనిపించినాయి. ఈ క్యాప్స్ మనం స్పెషల్గా చేయించి తెప్పించుకున్నాము 1000 క్యాప్స్ వరకు. గోల్డ్లా ఉంటాయి, గోల్డ్ కాదు నక్షి కాదు అన్నట్టు ఉంటుంది అనమాట పాలిషింగ్. తీగ మొత్తం కట్టు తీగ ఈ షేడ్కి మ్యాచ్ అయ్యేలా చేయించుకున్నాం. ఒరిజినల్ బ్లాక్ టోన్ స్వరస్కి అండి ఇవి. 20 ఇంచెస్ లెంత్ ఉంటుంది చైన్. ఇక్కడ మీకు ఎక్స్ట్రా చైన్ ఇప్పుడు వీడియోలో చూపించే శాంపుల్ పీస్లో లేదు, కానీ 2 ఇంచ్ నేను చైన్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు చైన్ కొంచెం ఫ్రంట్కి కనిపిస్తేనే బాగుంటుందండి. ఇదేమైందంటే ఈ డిజైన్ యాక్చువల్లీ ట్రై చేస్తే ఇలా స్కిన్ పైకంటా ఉన్నా బాగుంది, మీకు కొంచెం చైన్ ఉండి ఇది శారీ పైకి ఉన్నా కూడా చాలా బాగుంది. బట్ కట్టుతీగ ఆబ్వియస్లీ మనకు కొంచెం కాస్ట్ పడుతుంది కాబట్టి యూజువల్గా కట్టుతీగ మేకర్స్ మాకు ఎప్పుడు వెనకాల బ్యాక్ చైన్ పెట్టరండి. గోల్డ్కి పోతుంది వద్దు అంటారు, మేము పెట్టమన్నా కూడా వద్దంటారు. మన దగ్గరికి వచ్చాక మనం యాడ్ చేసుకుంటూనే ఉంటాము. బట్ ఇది చాలా బాగుంది, షార్ట్ ఉన్నా బాగుంది, లాంగ్ ఉన్నా బాగుంది. అందుకని నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ చైన్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఓవరాల్ 20 ఇంచెస్ లెంత్ వస్తుంది. 1250 ఫ్రీ షిప్పింగ్. రియల్ స్వరస్కి అండి, గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీనిపైకి దానిపైకి అని ఏం లేదండి అసలు. పట్టు ఫ్యాన్సీ డ్రెస్ అయినా దేనిపైకైనా కూడా మీరు వేసేసుకోవచ్చు. వెయిట్ ఉంటాయి బీట్స్. బ్లాక్ టోన్ స్వరస్కి గోల్డ్ కాపీ క్యాప్స్. క్యాప్ కూడా మందం అది చూసుకోవచ్చు మీరు. తీగ మొత్తం కట్టు తీగ. మేము వాడే కట్టు తీగ వచ్చేసి 350 రూపీస్ మినిమం పర్ గ్రామ్ అనేది పడుతుందండి. మేము వాడే మైక్రో వచ్చేసి 70 to 80 రూపీస్. సమ్ టైమ్స్ మైక్రోలో 120 రూపీస్ మైక్రో కూడా యూస్ చేస్తూ ఉంటాము. మ్యాక్సిమం చూపించేవైతే గ్రామ్ 60 to 70 రూపీస్ మైక్రో. అంతకన్నా తక్కువ ప్రైస్ ఎప్పుడు చూపించలేదు రీసెంట్ పాస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి. కట్టుతీగ మాత్రం గోల్డ్ రేట్ పెరిగితే ఇక్కడ మీకు 10 రూపీస్ 20 రూపీస్ అయినా ఖచ్చితంగా పెరిగి తీరుతుంది పర్ గ్రామ్. లిటరల్ గోల్డ్ తీసుకుని వెళ్ళి వేరే మెటల్స్తో మిక్స్ చేసి కంసాలతో తీగలాగిస్తారు, ఆ తీగతో డైరెక్ట్ చుట్టేస్తారు. ఇలా పెద్ద బీట్స్కి అయితే మీకు కొంచెం లావు ఉన్న తీగ తీసుకుంటారు. చిన్నవి మన 2mm బ్లాక్ డైమండ్స్ 3mm మణులకి కొంచెం సన్నం తీసుకుంటారు. దీనికి వర్క్ ఎక్కువసేపు పట్టదు కానీ తీగ వెయిట్ ఎక్కువ పడుతుంది అనమాట. 1250 ఫ్రీ షిప్పింగ్. కంప్లీట్లీ కట్టు తీగ. చాలా చాలా బాగుంది. ఎనీ ఏజ్ గ్రూప్ ఎవరైనా కూడా పెట్టేసుకోవచ్చు. బ్లాక్ టోన్ స్వరస్కి, రియల్ స్వరస్కి. క్యాప్స్ కోసం తీసుకోవాలండి. ఈ క్యాప్స్కి ఆ పర్ల్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది. 20 ఇంచెస్ 1250 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అలా మరీ వెరైటీగా ఏమి ఉండదండి. మీరు వేసుకున్నారంటే చాలా డీసెంట్గా నీట్గా ఉంటుంది. అడుగుతారు ఖచ్చితంగా చేయించుకున్నారా ఏంటా బీట్స్ అని చెప్పేసి. బ్లాక్ టోన్ స్వరస్కి 1250 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనే వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. మీ మదర్స్కో మీ ఇన్లాస్కో గిఫ్ట్ ఇచ్చినా కూడా డెఫినెట్లీ బాగా నచ్చుతుందండి. మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది. నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. ఆ స్వరస్కీలో ఉన్న షేడ్ షైన్ అది చూసారా. 7mm బీడ్ అండి. 7mm స్వరస్కీలో చాలా రేర్. నేనైతే ఒకసారి చేయించామేమో అంతే అనుకోకుండా. అది కూడా ఇది మాత్రం కావాలని 7mm తీసుకోవడం జరిగింది క్యాప్స్ కోసం. 8mm పెద్దదైపోతుంది, 6mm ఏమో అసలు కనిపించదు. సో 7mm కరెక్ట్ క్యాప్స్ ముందు వచ్చేసినాయి. ఈ క్యాప్స్ కోసం అని చెప్పేసి తర్వాత తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది పీస్ మాత్రం. నెక్స్ట్ వచ్చేసి కాసుల పేరు వచ్చిందన్నాను కదండి మంచి పాలిష్లో. ఇవి ఒక 20 పీసెస్సే వచ్చినాయి అండి. మీకు నచ్చినాయి అంటే తెప్పిస్తాను. ఐ డోంట్ నో ఎందుకు ఇచ్చేసారో, బ్యాక్ చైన్ ఇంత పెద్దది ఇచ్చేసారు. మీరు చైన్ ఫస్ట్ కుక్ పెట్టుకున్నా కూడా 18 వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ పెట్టుకున్నా కూడా 18 వస్తుంది. పట్టీ టైప్ ప్యాటర్న్ ఉంటుంది కదా, నాన్ టైప్ ప్యాటర్న్, నైస్ ప్యాటర్న్ వచ్చేసి కింద స్వరస్కీకి చూసారు కదా ఫ్లవర్స్, ఆ బిట్సే మైక్రో పాలిష్ బిట్స్ వస్తాయి. ఇదంతా కూడా కాసులు, ఒక 5 కాసులు హ్యాంగ్ చేసేసారు. ఇక్కడ మొత్తం కూడా మైక్రో పాలిష్ బిట్స్. ఇది కనిపించేది కాసు రింగ్ అండి. ఇది కాసు రింగ్ అనమాట. ఇవి ఫ్లవర్స్, ఇది కర్బూజా బాల్స్ టైప్. ఈ పట్టీని దీనికి హ్యాంగ్ చేసేసారు, ఐ మీన్ దీనికి అటాచ్ చేసేసి ఫుల్ లెంత్ బ్యాక్ చైన్ ఇచ్చేసారు. కొంచెం మీరు అసలు బ్యాక్ చైన్ కనిపించకుండా పెట్టుకోవాలనుకున్నా కూడా 17-18 ఇంచెస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ చైన్ లాస్ట్ పెట్టేసుకుంటే 18 ఇంచెస్ వస్తుంది ఈజీగా.
సో మీరు ఎంత హెల్దీ నెక్ అయినా సరే బ్యాక్ చైన్ కనిపించకుండా ఈజీగా పెట్టుకోవచ్చు. లెంత్ అంత ఉంది అని చెప్తున్నాను, ఈజీగా అర్థమవుతుందని. 20 పీసెస్ మాత్రమే ఉన్నాయి. 690 ఫ్రీ షిప్పింగ్. ఒకసారి చూడండి, చైన్ కొంచెం ఓవర్గా ఉంది అనిపిస్తే మీకు ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకుని మన చిన్న సైజ్ సిజర్తో ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏమి ఉండదు, కట్ చేసేసుకోవచ్చు. ఒక రింగ్ ఉంచుకోండి. మీకు కొంచెం డౌట్ ఉంటే ఎక్కడైనా చిన్న షాప్స్లో అయినా చేయించుకోండి, కానీ పర్వాలేదు లాంగ్ ఉన్నా అంటే చైన్ అయితే ఉంచేసుకోండి. క్వాలిటీకి పడుతుందండి. వీటిలో మ్యాట్లో యాంటిక్లో కూడా వస్తాయి ఈ డిజైన్స్. ఇది ఫస్ట్ టైం ఏం కాదు, బట్ మైక్రో అవటం వల్ల మనకు కొంచెం ప్రైస్ పడుతుంది. లుక్ మాత్రం చాలా బాగుంటుంది. ఓల్డ్ స్టైల్ నాన్ పట్టి, సింపుల్ నాన్ పట్టి లాగా ఉంటుంది అనమాట. 690 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. 690 ఫ్రీ షిప్పింగ్. షేడ్ అది కూడా మీరు చూసుకోవచ్చు, బాగుంది. ఈ బ్లాక్ బీట్స్ ఇది చూపించినప్పుడు చెప్పాను కదా, సటిల్ షేడ్లో వచ్చినాయి అని చెప్పేసి, ఎల్లో టోన్లా కాకుండా చాలా నీట్గా ఉంది. 690 ఫ్రీ షిప్పింగ్, కంప్లీట్లీ మైక్రో పాలిష్. ఇలాంటి పీస్ మీరు ఒకటి కొని పెట్టుకున్నారు అంటే చిన్న చిన్న ఒకేషన్స్కి మీరు చాలా వాటికి పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అండి. లైఫ్ ఎక్కువ రోజులు ఉంటుంది. జస్ట్ అడగకుండా బయటకు వెళ్ళినప్పుడు యూస్ చేసి మళ్ళీ వచ్చి ఆ బాక్స్లో పెట్టేసి అలా ఉంచేయండి. చాలా ఇయర్స్ యూస్ చేసుకోవచ్చు. పాలిషింగ్ అంతా బాగుంటుంది, లుక్ కూడా అలాగే ఉంటుంది, షైన్ తగ్గకుండా. 690 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. ఇవి 20 ఉన్నాయండి. కొంచెం త్వరగా క్వైరీ పెట్టి బుక్ చేసుకోండి వాట్సాప్లో. వెబ్సైట్లో అయితే మీరు వెంటనే చూసి బుక్ చేసేసుకోవచ్చు. 690 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. అండ్ నెక్స్ట్ చేతన్ రూబీస్లో మైక్రోలో చేయించామండి. ఇది కూడా అంతే, ఇదే 26 ఇంచ్. ఇది మళ్ళీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా, 3400 కట్టుతీగ ఐటమ్ మల్టీ బీట్స్. సేమ్ అలాగే వస్తుంది, డబల్ లైన్ 26 ఇంచ్. కానీ ఇది మైక్రోలో చేయించాం, కొంచెం కాస్ట్ కట్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో. ఇది కూడా 1650 ఫ్రీ షిప్పింగ్. డబల్ లైన్లో వస్తుంది. చేతన్ రూబీస్ స్వరస్కి 4mm అండి, రియల్ స్వరస్కి అండ్ రియల్ చేతన్ రూబీస్. ఇక్కడ 3 బీడ్స్ మధ్యలో మైక్రో పాలిష్ మన 3mm కటింగ్ బాల్ వచ్చింది. అల్లిక ఇక్కడ ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో. రియల్ చేతన్ రూబీస్ స్వరస్కీస్, చేతన్ రూబీస్ అన్నీ కూడా మీరు గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ గురించి కొంతమంది కమెంట్స్ పెడుతున్నారండి. కమెంట్స్ పెట్టే ముందు దయచేసి కంపేర్ చేసుకునే ముందు అన్నీ చూసుకోవాలి. స్వరస్కీస్లో 4-5 రకాల క్వాలిటీస్ ఉంటాయి. చేతన్ రూబీస్లో కూడా అంతే, తీగలో కూడా అంతే. ప్రతి దాంట్లో క్వాలిటీ అనేది ఉంటుంది. క్వాలిటీ కావాలి, మీకు నమ్మకం ఉంది అంటే పర్చేస్ చేయండి, లేకపోతే లేదు. మీకు తెలియని విషయం గురించి వచ్చేసి ఇక్కడ కమెంట్స్ పెట్టొద్దండి, ఓకేనా. ఫస్ట్ టైం చూసేవాళ్ళు కమెంట్సే నిజం అనుకుంటారు. ఆబ్వియస్లీ ఎక్కడైనా అంతేనండి, మంచి కంటే చెడే ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం ఆలోచించండి. ఎందుకు పడుతుంది ప్రైస్ అన్న విషయాన్ని కూడా ప్రతిదీ నేను క్లియర్గా చెప్తున్నానండి. కొన్ని తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నాం, అది ఎందుకు తక్కువైందండి, దానికి క్వాలిటీ వాడామని చెప్తున్నాము. మీరు ఇంత ప్రైస్ పెట్టేటప్పుడు ఇది ఎందుకు అని కూడా నేను క్లియర్గా చెప్తున్నాను. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేసుకుంటున్నారు, లేదు ఇంత ప్రైస్ అయితే మేము పెట్టలేమండి అన్న వాళ్ళు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కలెక్షన్స్ బాగున్నాయి అంటున్నారు. 2 రకాలుగా కూడా మేము హ్యాపీయే. బట్ ఈ కేటగిరీ ఏంటంటే 500 పెట్టిన ప్రోడక్ట్ కూడా పర్చేస్ చేయరు, 5000 కూడా పర్చేస్ చేయరు. ఇక్కడ నా ఉద్దేశం పర్చేస్ చేయట్లేదు అని కాదండి, నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారని చెప్తున్నాను. చాలామందికి నచ్చుతాయండి, చాలామంది కస్టమర్స్ ఉన్నారు. ఇది కొంచెం సేల్ పెట్టండి తీసుకుంటాము, ఇంత కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది అనే కస్టమర్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. వచ్చి వాళ్ళు నాతో అలా కన్వే చేస్తున్నారు అని చెప్పేసి, ఇది డిస్కౌంట్ ఇవ్వండి ఇలా ఓకే అండి. అసలు వీళ్ళకి పర్చేస్ చేసే ఉద్దేశమే ఉండదు, ఏం చెప్తున్నామో వినే ఉద్దేశము ఉండదు, విసుగు అనమాట. వినటమే చిరాకు, కమెంట్స్ మాత్రం పెడతారు. నాలెడ్జ్ తెలియని వాళ్ళు టైం వేస్ట్ చేసుకోవద్దండి. మీది టైం వేస్ట్, మాది టైం వేస్ట్. పర్చేస్ చేయాలనుకునే వాళ్ళకి ఒక క్వశ్చన్ మార్క్ తీసుకొస్తున్నారు అనవసరంగా. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెప్తున్నాను. మీకు భాష రాదు అంటే కనుక వాట్సాప్లో అడగండి. లేదు చెప్పింది అర్థం కాలేదంటే మీరు చెప్పారు నాకు అర్థం కాలేదు ఎందుకింత ప్రైస్ అని అడగండి, నేను చెప్తాను అక్కడ. రియల్ చేతన్ రూబీస్ అండి, డబల్ లైన్. స్లైట్ స్టెప్ కోసం మనం ఇక్కడ 2 బీడ్స్ మిస్ చేసాం. పెద్ద సైజ్ కాబట్టి సేమ్ లెంత్ ఉంటే మీకు ఓవర్లాప్ అయిపోయి లుక్ ఉండదు. 26 ఇంచెస్, చాలా చాలా బాగుంటుంది. చేతన్ రూబీస్ మీకు వీడియోలో ఎప్పుడు పింక్ షేడ్ కనిపిస్తుంది, కానీ డైరెక్ట్ చూస్తే అబ్సల్యూట్ రియల్ గోల్డ్లో యూస్ చేసే కెంపు ఏ రంగు ఉంటుందో ఆ రంగే ఉంటుందండి. డార్క్ మజంటా పింకిష్, ఎక్కడో చిన్న రెడ్ టింట్ ఉంటుంది. వీడియోలో మాత్రం డైరెక్ట్ పింక్ లాగా అనిపించేస్తుంది, కానీ రెడ్డిష్ పింక్ టింట్ ఉంటాయి చేతన్ రూబీస్ ఎప్పుడు కూడా. ఇక్కడ లాస్ట్ వరకు కూడా మీకు వచ్చేసి జస్ట్ 1 ఇంచ్ అడ్జస్ట్మెంట్కి ఇచ్చామంతే. 1650 ఫ్రీ షిప్పింగ్. ఇన్ని బీట్స్కే అవుతాయండి,
తీగ మైక్రో బాల్స్ పక్కన పెడితే ఇన్ని బీడ్స్కే మీకు అంత ప్రైస్ అయితే పడుతుంది. అల్లిక కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా ఉంది. డబల్ లైన్ 26 ఇంచెస్, 1650 ఫ్రీ షిప్పింగ్. 26 ఇంచెస్ అండి, 26 ఇంచెస్, 1650 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. కావాలి అనేవాళ్ళు ఇలా తీసేసుకోండి. లాంగ్ అండి, 26 అంటే మీడియం కాదు, షార్ట్ కాదు. 20-24 అంటే మీడియం, కానీ 26 అంటే లాంగే, మీడియం కాదు. చాలా చాలా బాగుంటుంది, పెద్ద బీడ్ కాబట్టి చాలా నిండుగా ఉంటుంది. 1650 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. లంగావని వేసుకునే వాళ్ళు, పట్లంగావని వేసుకునే వాళ్ళు వేసుకున్నా కూడా చాలా నిండుగా డీసెంట్గా కనిపిస్తూ ఉంటాయండి ఈ సైజు బీడ్స్. ఇప్పుడు గోల్డ్లో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి, ఇలా చేయించుకుంటున్నారు పెద్ద పెద్ద హారాల కంటే కూడా బీడ్స్లో నిండుగా ఉంటున్నాయని. ఇన్ కేస్ మీకు తెలీదు లెంత్ అంటే చెప్తాను. ఇది ఉంది కదండి, స్కేల్ ఉంటుంది కదా, ఇక్కడ వరకు 24 అనమాట. 12 ఉంది కదా, 12 × 2 24, ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది. సో 13కి వస్తుంది, అంటే 26. మీకు అర్థమైంది అనుకుంటున్నా. దీని మీద ఇంకొక 1 ఇంచ్, మోస్ట్లీ ఇక్కడ మీద ఇంకొంచెం ఇక్కడికి ఉంటుంది. సో లెంత్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పొడుగండి, ఇది పొడుగు చెప్తున్నాను, రెండు పక్కల కలిపి అనమాట నేను చెప్పేది. ఇలా చూసుకున్నారు అంటే స్కేల్ మీద ఇంకొక 1 ఇంచ్ పొడుగు వస్తుంది. రెండు వైపులా చెప్పాలి కాబట్టి 26. 1650 ఫ్రీ షిప్పింగ్. ప్రైస్ ఆల్రెడీ చూపించాను, కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి రీస్టాక్ అయినాయి అండి, ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయినట్టుంది. మన రెగ్యులర్ సెట్స్, మైక్రో పాలిష్ సెట్స్లో నెంబర్ ఆఫ్ పీసెస్ సెల్ చేసాం. ఇందులో మల్టీ ఎక్కువ సెల్ చేసాము. పింక్ అండ్ వైట్ చూపించాక పింక్ అండ్ వైట్ ఎక్కువ అడిగారు. ఇవేంటంటే మీకు ఇప్పుడు పట్టులో సిల్వర్ గోల్డ్ జరీ మిక్సింగ్లో వస్తున్నాయి, అలాంటి వాటిపైకి ఇది కాంబినేషన్ చాలా బాగుంటుంది. వైట్ స్టోన్స్ వచ్చి కమింగ్ టు క్వాలిటీ, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కంప్లీట్లీ మైక్రో పాలిష్ సెట్, మంచి స్ట్రాంగ్ మెటీరియల్ ఉంటుంది. మొత్తం లింక్స్ అన్నీ కూడా ఇలాగా లింకప్ అయిపోయి ఉంటాయి. మన జడవకున్నట్టు వెనకాల మొత్తం క్లోజ్ చేసేసి ఉంటుంది. కాసు అంతా పల్చగా రేకులాగా ఉండదనమాట. మొత్తం మైక్రో పాలిషే, గోల్డ్ అంటే గోల్డే. ఇది కూడా ఫుల్ కవరేజ్ ఇస్తుంది. మీరు ఒక 5 ఇయర్స్ లోపు ఆడపిల్లలు ఉన్నారంటే వడ్డానలా పెట్టేయచ్చు హ్యాపీగా, తేలిగ్గా అల్పంలా ఏం ఉండదండి. పెట్టారంటే కరెక్ట్గా ఉంటుంది. డోరీ పెట్టుకోండి వడ్డానలా పెడితే పిల్లలకి. ఇందులో లాంగ్ వచ్చేవి ఇప్పుడు లేవు, ఇందులో ప్రస్తుతానికి షార్టే ఉన్నాయి. 1290 ఫ్రీ షిప్పింగ్. 4 ఇయర్స్ నుంచి చూపిస్తున్నామండి. నాకు ఈసారి మాత్రం ప్రైస్ పెరిగింది, బట్ మీకు అదే ప్రైస్కి ఇస్తున్నాను, ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ లేదు, ఒక 60 అలా పెరిగినట్టుంది. ఇప్పుడు నేను ప్రైస్ పెంచానంటే ఇంకా నన్ను ఊరుకోరు. అన్ని ఆర్డర్స్ తీసుకున్నారు చాలామంది, మళ్ళీ రీస్టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. కమింగ్ టు లెంత్, ఎంత హెల్దీ నెక్ ఉన్నా ఈ డిజైన్ పార్ట్ అనేది మీకు ఫ్రంట్ మొత్తం కవర్ చేసేస్తుందండి. ఇది మొత్తం కలిపి 17-18 వస్తుంది అనమాట. ఎంత హెల్దీ నెక్ ఉన్నా మీరు వేరే ఏదైనా షార్ట్ పెట్టి ఇది కొంచెం కిందకు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఫుల్ కవరింగ్ వచ్చేస్తుంది. గోల్డ్ అని అనుకుంటారు, కంప్లీట్లీ మైక్రో పాలిష్, గోల్డ్ అంటే గోల్డ్. చిన్న స్టోన్స్ పైన ఫ్లవర్ ఇమిటేషన్లో ఇంత చిన్న స్టోన్, ఇంత ఫైన్ ఫిట్టింగ్ చాలా రేర్గా వస్తూ ఉంటే వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకండి. మైక్రో పాలిష్ అండి, బ్యూటిఫుల్ స్టడ్స్ వచ్చేస్తాయి చిన్నగా. అండ్ ట్రస్ట్ మీ, కిడ్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఒక 8 ఇయర్స్ ప్లస్ వాళ్ళు, ఇది వెళ్తుంది అంటే మీరు వాళ్ళకి చక్కగా ఏదైనా ఒకేషన్కి యూజ్ చేసేయచ్చు. రోజు పెట్టకండి, ఎందుకంటే ఇరిటేషన్ రావటం అలాంటివి ఏమి ఉండవండి. మైక్రో పాలిష్, లోపల మెటల్ కూడా మంచి క్వాలిటీ తీసుకుంటారు. సింపుల్గా ఉంటుంది. వెనకాల మీరు పుషర్ పెట్టేయచ్చు, పుషర్స్ వస్తాయండి, పుషర్స్ కూడా మంచి క్వాలిటీ వస్తాయి, నార్మల్ క్వాలిటీ రావు. ఈ సెట్స్లో వచ్చే మాత్రమే మనకి మైక్రో వస్తున్నాయండి. మైక్రోలో పుషర్స్ అడుగుతూ ఉంటారు కొంతమంది కస్టమర్స్ స్టోర్కి వచ్చినప్పుడు. మనకు అసలు అది మైక్రో సపరేట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మనకి బ్యాంగిల్స్ ఈ మైక్రో అందరూ ఒకళ్ళే మ్యానుఫ్యాక్చరరు. చూస్తామండి అంటారు, కానీ మనకు సపరేట్ పుషర్స్ మాత్రం ఇవ్వట్లేదు. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇవి కూడా మైక్రోలోనే వస్తే లోపల రబ్బర్ ఉంటుందండి వీటికి. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ ఇది వేరేలా అనుకుంటారేమో. మైక్రో పాలిష్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి బాగా పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వేసుకోవచ్చు. వైట్ కెంపు కాంబినేషన్లో 1290 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్. 1290 ఫ్రీ షిప్పింగ్. మీరు ఈ స్టడ్స్ అయినా పెట్టేసుకోవచ్చు, చిన్నగా ఉన్నాయి అని ఏమనుకోక్కర్లేదు. వైట్ స్టోన్ వచ్చింది కదా, చాలా క్యూట్గా ఆ షైన్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. విత్ చైన్ ఫిక్స్డ్ వచ్చేస్తుందండి మీకు మైక్రో పాలిష్. 1290 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనే వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్.
1290 ఫ్రీ షిప్పింగ్. చాలా రోజుల తర్వాత రీస్టాక్ అయినాయి. 25 పీసెస్ మాత్రమే వచ్చినాయి. డిస్పాచెస్ త్వరగా చేయించేస్తాను. ఇదే మేకింగ్ ఐటమ్ కాదు కాబట్టి ఏదైనా ఒకేషన్ ఉన్న వాళ్ళు అది మాత్రం బుక్ చేసేసుకోండి. మిగతా అన్నీ మీ చాయిస్, అది మాత్రం చెప్తున్నాను. అండ్ కమింగ్ టు బ్యాంగిల్స్, ఇవి ఒక్కసారి చూడండి. ఇవి మాత్రం స్టాక్ ఉన్నాయండి. ఎవరికైనా సోల్డ్ అవుట్ చెప్పినా మళ్ళీ యాడ్ చేసాము. ఒకసారి చూసి వెబ్సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు, వాట్సాప్లో అయినా బుక్ చేసుకోవచ్చు. మా దగ్గర సైజెస్ ఎగ్జాక్ట్ ఉంటాయండి. మీది యాజ్ పర్ స్కేల్ మెజర్మెంట్ 24 అయితే 24 తీసుకోండి, 26 అయితే 26 తీసుకోండి. ఎందుకంటే మేము పంపించేది ఇప్పుడు మీరు 26 బుక్ చేసుకున్నారనుకోండి, 25కి 26కి మధ్యలో వస్తుంది అంతే తప్ప 24 ఉండదండి. 24 అనేది ఉండదు. కొంచెం 0.5 మాత్రమే డిఫరెన్స్ వస్తుంది. సో మీది 26 అయితే మేము పంపించే 26 సరిపోతుంది కరెక్ట్గా. దయచేసి ఈ డీటెయిల్స్ విని బుక్ చేసుకోండి. చాలా లెస్ మార్జిన్స్ ఉంటాయి. మేము వేసుకునే మార్జిన్స్ కంటే వీటికి షిప్పింగ్కి మేము డిటీడీసీ వాళ్ళకి ఇచ్చే అమౌంట్ అనేది ఎక్కువ. ఇంతకు ముందు కూడా షేర్ చేసుకున్నాను. దయచేసి సైజెస్ చూసుకోండి, అర్థం చేసుకోండి. యాజ్ పర్ స్కేల్ మెజర్మెంట్ మీది ఎగ్జాక్ట్ సైజ్ ఏదైతే అది మాత్రమే బుక్ చేసుకోండి. డైమండ్ కాపీ అండి ఇది, కంప్లీట్లీ మైక్రో పాలిష్. 24, 26, 28, 210 సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. ఈ రిబ్బన్ ప్యాటర్న్ వచ్చింది చూసారా, దానివల్ల మీకు ఆ గోల్డ్ లుక్ వస్తుంది. డబల్ ఫ్రేమ్లో వస్తుంది. 750 ఫ్రీ షిప్పింగ్. సైజ్ మెన్షన్ చేయండి. 750 ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ 890 వరకు మార్కెట్ ప్రైస్ ఉంది. అది కూడా మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాతే ఈ డిజైన్ అయితే వచ్చింది మార్కెట్లోకి. 890 to 950 ఉంది. మనకి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వస్తుంది. బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి లెస్ మార్జిన్స్లో ఇస్తాం. 2 కారణాలే మీకు ఇంత తక్కువ ప్రైస్కి రావడానికి. కొన్ని డిజైన్స్ అండి, అన్నీ నా దగ్గర తక్కువ, నా దగ్గరే పర్చేస్ చేయండి అలా నేను చెప్పను. కొన్ని డిజైన్స్ నాకు అవకాశం ఉన్నాయి, నాకు బల్క్ సప్లై ఉంది, బల్క్ ఆర్డర్స్ వస్తాయి అన్నవి నేను డెఫినెట్లీ తక్కువ మార్జినే వేసుకుంటాను. 750 ఫ్రీ షిప్పింగ్. కావాలనే వాళ్ళు ఇలా తీసేసుకోండి. అండ్ ఇవి కూడా అంతే, సేమ్ డైమండ్ కాపీ. ఇవి 4 బ్యాంగిల్స్ వస్తాయండి. 4 బ్యాంగిల్స్ వస్తాయి. ఏదైనా మట్టి గాజులు వేసుకుని మీరు అటొకటి ఇటొకటి వేసేసుకోవచ్చు. ఇలా ఉంటుందన్నమాట జిగ్జాగ్ ప్యాటర్న్లో వైట్ స్టోన్స్ వచ్చేస్తాయి. ఇది కూడా సేమ్ ప్రైస్ 750 ఫ్రీ షిప్పింగ్. ఇవి అంతే 850, 950 వరకు ప్రైస్ రేంజ్ అయితే ఉన్నాయి. కంప్లీట్లీ మైక్రో పాలిష్. ఆల్ 4 సైజెస్ అవైలబుల్. 24, 26, 28, 210. 750 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. నెక్స్ట్ నేను వేసుకుంటున్న బ్యాంగిల్, ఇవి కూడా స్టాక్ అయితే ఉన్నాయి. నేను వేసుకున్నది తీసి చూపించాలి. ఇప్పుడు ఇక్కడ వీడియోలో చూపించడానికి తెప్పించలేదు. ఇది నేను 2 years నుంచి వాడేస్తున్న బ్యాంగిల్ అండి. మైక్రో పాలిషే, గోల్డ్ కాపీ. లక్ష్మీదేవి వచ్చిన దగ్గర మాత్రం నక్షి వస్తుంది. ఇన్నర్ పాలిషింగ్ మొత్తం మైక్రో. 2 years నుంచి నేను యూజ్ చేస్తున్న బ్యాంగిలే మీకు చూపిస్తున్నా. అక్కడక్కడ కలర్ పోయింది ఏంటి అనుకోవద్దు, నేను చాలా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేశాను. ఎన్ని వీడియోస్ చేశానో తెలుసు కదా, అన్ని వీడియోస్లో ఉంటుంది. చీర కట్టుకునేది ఎప్పుడో ఒకసారి. చీర కట్టుకుంటే ఖచ్చితంగా ఈ బ్యాంగిల్సే నేను వేసుకునేది. స్టోన్ ఫిట్టింగ్ అది కూడా చాలా బాగుంటుందండి. డిజైనర్ కైండ్ అనమాట. నక్షిలో, లక్ష్మీదేవిలో చాలా డిజైన్స్ వచ్చినాయి వెళ్ళినాయి, కానీ ఇది మాత్రం చాలా అందమైన డిజైను. మీకు లక్ష్మీదేవి నీట్గా కనిపిస్తారు. స్టోన్కి స్టోన్ కూడా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. 890 ఫ్రీ షిప్పింగ్. ఈ లాట్లో మాత్రం బల్క్ వచ్చినాయి అండి. పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగానే అవి కూడా బల్క్ ఆర్డర్ చేసాము. మిగతావన్నీ కొంచెం లిమిటెడ్ వచ్చి అయిపోయినాయి. కావాలన్న వాళ్ళు అయితే బుక్ చేసేసుకోండి త్వరగా. 890 ఫ్రీ షిప్పింగ్. 24, 26, 28, 210 సైజెస్ అవైలబుల్. మొత్తం మైక్రో పాలిష్. లక్ష్మీదేవి వచ్చిన దగ్గర మాత్రం మీకు నక్షి టచ్ అనేది ఇస్తారనమాట. డిజైనర్ కైండ్. 890 ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్. సైజ్ అయితే దయచేసి మెన్షన్ చేయాలి. గివ్ అవే తీసేద్దామండి. లాస్ట్ వీడియోలో కూడా గివ్ అవే పిక్ చేయలేదు. 2 వీడియోస్ నుంచి పిక్ చేయాలండి. 6 days బ్యాక్ చేసిన వీడియో అండ్ మన ఫ్రైడే చేసిన వీడియో. 6 days బ్యాక్ వీడియో నుంచి ఫస్ట్ చూపిద్దాము. మీకు డేట్ చూపిస్తాను. February 18th రోజు పోస్ట్ చేసిన వీడియో నుంచి ఇప్పుడు ఇద్దరిని పిక్ చేద్దాం. February 18th ఫస్ట్ విన్నర్ వచ్చేసి లక్ష్మీ సంధ్య గారు. ఎక్సలెంట్ కలెక్షన్. 837 లైక్. మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్ 837 లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలండి. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి శకుంతల గారు. 85 లైక్. బ్యూటిఫుల్ కలెక్షన్. థ్యాంక్ యూ శకుంతల గారు. మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్ 85 లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఫ్రైడే లాస్ట్ వీడియో అండి. అది కూడా ఒకసారి డేట్ చూపిస్తాను మీకు. 21st February రోజు పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ వీడియో నుంచి ఇద్దరు విన్నర్స్ని పిక్ చేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ విన్నర్ వచ్చేసి సాయి తేజ గారు. లైక్ నెంబర్ 901 బ్యూటిఫుల్ కలెక్షన్. ఇలా ఒక స్క్రీన్ షాట్ 901 లైక్ స్క్రీన్ షాట్ పంపించాలి సాయి తేజ గారు. అండ్ సెకండ్ విన్నర్ వచ్చేసి సంతు శ్రీనివాస్ గారు. 758 లైక్. శ్రీనివాస్ గారు ఇలా ఒక
స్క్రీన్‌షాట్ 758 లైక్ స్క్రీన్‌షాట్ పంపించాలి. సో, ఫస్ట్ 7, 8 మినిట్స్ అయితే నేను క్లోతింగ్ గురించి మేమెళ్ళిన చిన్న ప్లేస్ గురించి షేర్ చేసుకున్నాను. బోర్ అనిపిస్తే స్కిప్ చేయండి. సో సారీ. అండ్ యెస్ నెక్స్ట్ వీడియో వచ్చేసి కాటన్ కాస్ట్ టు కాస్ట్ సమ్మర్ స్పెషల్ అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. ప్లీజ్ లెట్ మీ నో ఇంట్రెస్ట్ ఉందా లేదా, లేకపోతే వేరే క్లోతింగ్‌లో దేనికోసం ఎదురు చూస్తున్నారు అని కమెంట్ సెక్షన్‌లో పెట్టండి. స్టార్టింగ్ కాబట్టి నాకు హెల్ప్ అవుతుంది. ఎక్కువ మంది ఏది ఎదురు చూస్తున్నారు, ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు మా నుంచి అని చెప్పేసి. ఏదొచ్చినా కూడా ఓపెన్ అండ్ ఫెయిర్ అండి. ప్రైజెస్ అయినా అంతే, ప్రొడక్ట్ డీటెయిల్స్ అయినా అంతే. జ్యువెలరీ ఎలా అయితే చేస్తూ వస్తున్నామో సేమ్ కాన్సెప్ట్ నాది. క్లోతింగ్ మార్కెట్ మొత్తం పర్సెంటేజెస్ వేసుకుంటారు, అది కాదండి. నాకు పర్ పీసే నేను ఎప్పుడు కూడా చూసుకునేది. కస్టమర్స్ ఎక్కువ మంది గెయిన్ అవ్వాలనేదే మా ఫస్ట్ నుంచి కూడా మోటో. రెగ్యులర్ కస్టమర్స్ చాలా మందికి తెలుసు ఈ విషయం గూడా. సో, క్లోతింగ్ గూడా అలాగే ఆదరిస్తారనుకుంటున్నాను. అలాగే అయిపోతుంది. ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి, ఖచ్చితంగా వీడియో స్టార్ట్ చెయ్యాలి అని. ఒక కంఫర్ట్ జోన్ అనేది నాకు అలవాటయిపోయిందని అనిపిస్తుంది నాకు. ఈ జ్యువెలరీ చేయటం. దట్ టూ డిజైన్స్ మనమే చూసుకోవటం కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఇప్పుడు కొంచెం హెల్పర్స్ యాడ్ అయ్యారు. రిప్లైస్ కంప్లీట్‌లీ వాళ్ళు చూసుకునేలాగా. సో, అందుకని ఇప్పుడైనా క్లోతింగ్ మీద కాన్సంట్రేషన్ చెయ్యాలి అని. ఒక 2, 3 వీడియోస్ వరకు కొంచెం ఎక్స్‌క్యూజ్ చేయండి. ఏమైనా మీకు అర్థం కావట్లేదు, సరిగ్గా తెలియట్లేదు అంటే కొంచెం సజెస్ట్ చేయండి. మరి కామెంట్ సెక్షన్‌లో తిట్టేయకుండా పర్సనల్‌గా వాట్సాప్‌లో సజెషన్స్ అయితే ఇవ్వండి. రెడీ టు టేక్ అనమాట. క్రిటిసైజ్ చేయకుండా ఉంటే చాలు. సలహా ఇస్తే ఎవరిచ్చినా కూడా తీసుకుంటాం డెఫినెట్‌లీ. ఓకే. థ్యాంక్ యూ.